మనం ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్ముతాం. ఇక్కడ నమ్మకాలే ముఖ్యం. మనుషులు కాదు. ఈరోజు నేను చెప్పే అతిపెద్ద నిజం మీరు నమ్మరు. ఎందుకంటే సాక్ష్యం ఉంటేనే కదా ఈవెన్ జడ్జ్ ఆల్సో పని చేసేది. కానీ ఇప్పుడు సాక్ష్యం లేని నిజం నేను చెప్పబోతున్నా. మీరు వినబోతున్నారు. గెట్ రెడీ ఫర్ హిడెన్ ట్రూత్. అదే దాచిన నిజం. ఆ నిజం తెలియాలంటే మీరు మొదట ఈ కథ, అదే దాచిన కథ, సాక్ష్యం లేని కథ మీకు తెలియాలి. ఆ రోజు 27th నవంబర్ 2019 ఒక అమ్మాయి, అదే వెటర్నరీ డాక్టర్, చాలా మంచి డాక్టర్, స్కూటీ మీద హ్యాపీగా జాబ్‌కి వెళ్తుంది రోజులాగే. తను ఎప్పుడు తన స్కూటీని ఒక ప్లేస్‌లో పెట్టేసేసి అక్కడి నుండి బస్‌లో వెళ్తది. అలాగే వస్తుంటది. ఇది నిజం. పచ్చి నిజం. కాకపోతే ఆ రోజు పెట్రోల్ అయిపోయింది. సో, తన స్కూటీ ఆఫ్ అయింది. అలా చాలా సేపయింది. ఎవరైనా హెల్ప్ కోసం చూస్తుంది. అదే టైంలో కర్మకాలి, ఐ మీన్ లారీ డ్రైవర్స్, వాళ్ళ కర్మకాలి ఆ అమ్మాయికి హెల్ప్ చేద్దాం అనుకున్నారు. బట్ వాళ్ళకి తెలీదు గదా! అదే వారి, ఐ మీన్ ఆ నలుగురి చివరి రోజులని. సో, హెల్ప్ చేద్దాం అనుకున్నారు. అందులో ఒకరు, "అక్క, నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తా" అని అన్నాడు. వాడితో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇంకోడు పెట్రోల్ కోసం వెళ్లారు. ఆ డాక్టర్ అప్పుడు స్కూటీ దగ్గరే ఉండిపోయింది. అక్కడ ఇంకో ఇద్దరు లారీ డ్రైవర్, క్లీనర్ ఇద్దరున్నారు. మనం ఫ్యాక్ట్‌గా మాట్లాడుకుందాం. అమ్మాయి లేదా అబ్బాయి, వాళ్ళ సిట్యుయేషన్ మనకు తెలీదు. ఆ సిట్యుయేషన్ వాళ్ళకే తెలుస్తది. వాళ్ళు బాధలో ఉన్నారా? లేరా? అని. అవతల వాళ్ళకి తెలీదు. యెస్. ఆ ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి బాగుందని చూసారు. ఇందులో తప్పేం లేదు. ఆ డాక్టర్ అప్పుడు వాళ్ళ సిస్టర్‌కి కాల్ చేసింది. పెట్రోల్ అయిపోయింది. సో, బండాగింది అని చెప్పేసి చెప్పింది. ఆ అమ్మాయి చాలా ఇన్నోసెంట్ కదా! నవ్వుతుంది. మనం విన్నాం ఆల్రెడీ. బట్ అంత భయంకరమైన సిట్యుయేషన్‌లో నవ్వు రాదు. పెట్రోల్ ఆగిపోయింది నిజమే. ఆ అమ్మాయి వాళ్ళ సిస్టర్‌కి కాల్ చేసింది నిజమే. చెప్పింది మనం విన్నాం. అది కూడా నిజమే. కాకపోతే ఈ ఒక్కదాన్ని బేస్ చేసుకునేసి మనం ఎవ్వరిని తప్పు పట్టొద్దు గదా! నా క్వెషన్స్ ఏంటంటే, 1, అంత భయంకరమైన సిట్యుయేషన్‌లో 1 నవ్వు రాదు. 2, లారీ నడుపుతున్నప్పుడు లారీ క్లీనర్, లారీ డ్రైవర్ ఇద్దరు మాత్రమే ఉంటారు. మిగతా ఇద్దరు ఇంకెందుకున్నారక్కడ? సో, 4 మెంబర్స్ ఎందుకున్నారు? కొద్దిగా ఆలోచించండి. 1 లారీ డ్రైవర్, లారీ క్లీనర్ ఉండాలి. బట్ అక్కడ ఇంకొక ఇద్దరున్నారు. ఎందుకున్నారు? కొద్దిగా ఆలోచించండి మీరు. ఆ ఒక్క కాల్ రికార్డింగ్‌తో మనం ఆ నలుగురిని తప్పు పట్టరాదుగా. ఇది మాత్రం మీ మైండ్‌లో గట్టిగా పెట్టుకొని ఈ రోజంతా ఆలోచించండి. మిగతా నిజం, అదే సాక్ష్యం లేని నిజం, నేను ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత చెప్తా. థాంక్ యూ.